కనిపెట్టగలిగారనుకోండి, that is called value based education. ఓకే, మన స్టేట్ సిలబస్ లో లేదు కానీ సిబిఎస్ఈలో మనకి ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, వాట్ వాల్యూ యూ లెర్న్ ఫ్రమ్ ద ప్రాబ్లం అనేటటువంటి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. అంటే ఆ ప్రాబ్లం ద్వారా మీ లైఫ్ కు అన్వయించుకునేటటువంటి నీతిని ఏమి నేర్చుకున్నారు, దాని ద్వారా ఏం విలువలు మీ లైఫ్ స్కిల్స్ ఏం నేర్చుకున్నారు అనేటటువంటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది. ఓకే మై డియర్ చిల్డ్రన్, ద స్ట్రెంత్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 68. I'll enter into the topic. So my dear children, I'll start with one example problem. Then I can check out whether you understood the previous class or not. నేను ఒక క్వశ్చన్ తోని నా క్లాస్ ని స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. నేను మళ్ళీ రివైజ్ చేయట్లేదు. అంటే ఈ రోజు ఎవరైతే న్యూగా అటెండ్ అయ్యారో వాళ్ళు కంపల్సరీగా ఆ ప్రీవియస్ వీడియోని చూడాలి, అదొకటి అలవాటు చేసుకోండి. ఎవరైతే క్లాస్ అటెండ్ అయ్యారో దేర్ మే బి సమ్ రీజన్స్, అందరు కంపల్సరీగా రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు. ఏదైనా ఒక రీజన్ అబ్సెంట్ అయితే మనకు యూట్యూబ్ లో లింక్ పంపిస్తున్నారు, ఆ లింక్ కంపల్సరీగా అటెండ్ అవుతే మనకు కంటిన్యూయేషన్ అనేటటువంటిది ఉంటుంది. లేదంటే ఆ రోజు జరుగుతున్న క్లాస్ ఏంటో అర్థం కాదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నోట్ డౌన్ ద క్వశ్చన్. రైట్ all the subsets, write all the subsets Aruna from Madhavanagar. రాయట్లేదా మనం? రాస్తున్నాను సార్. ఓకే ఓకే, ఇప్పుడు బుక్ తీసావు. ఓకే లేదు సార్. ఓకే 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 అమ్మా, స్క్రీన్ దగ్గర కనిపించింది ఫేస్ అనేది, అందుకని అడుగుతున్నాను. రైట్ ఆల్ ద పాసిబుల్, అదర్వైజ్ యూ కెన్ రైట్ ఆల్ ద సబ్సెట్స్ of set A is equal to set రాసుకోండి, ఓపెన్ ద బ్రాకెట్స్. వీటిని బ్రాసెస్ అని కూడా అంటారు, BRACES, బ్రాసెస్. కర్లీ బ్రాకెట్స్ అన్నారు కదా మీరు, వీటిని మనం బ్రాసెస్ అని కూడా అంటాం, ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు కొంతమంది. ఓపెన్ ద బ్రాకెట్స్. ఐఎమ్ గివింగ్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఐ హోప్ కొంతమంది నిన్నటి పేజ్ ఓపెన్ చేసుకొని కూడా చూస్తారు. సరే, ఎలాగైనా ఏంటి మనకు ఆన్సర్ కావాలి. 1, 2, 3, 4. క్లోజ్ ద బ్రాకెట్. హౌ మెనీ ఎలిమెంట్స్ ఐ టోల్డ్ సంధ్య? 4 ఎలిమెంట్స్. ఏంటా ఎలిమెంట్స్? ఏంటా ఎలిమెంట్స్? 1 2 3 1, 2, 3, 4. Come on, start. I will count the numbers. Let me see who will finish first. 1, 2, 3, 4. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. నిహారిక, క్వశ్చన్ అర్థమైంది కదమ్మా? 1, 2, 3, 4 సెట్ కు ఉపసంతులు రాయాలి. ఉపసంతులు రాయాలమ్మా దానికి. సరే, 25, 26, 27, 28, 29, 30. హాఫ్ మినిట్ ఫినిష్డ్. ప్రణీత, నువ్వు రాయట్లేదు. యువర్ ఫేస్ ఈస్ లుకింగ్ అప్ సైడ్ ఓన్లీ. శాస్త్రి 2
3 4 రాసిన 4 రాడాను ఇంకొకటి ఇంకేమో 2,3 4 Now I am expecting the answers from boys. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 3,4,2 కూడా వస్తుంది కదా 3,4, నాది అయిపోయింది. అయిపోయింది. Okay. Good. Over, Soumya sir. finished that. అయిపోయింది సార్. Over, sir. Over, sir. Completed. Very good. Very good. Completed, sir. Very good. కంప్లీటెడ్ సార్. Who is that boy sound? Here it is. I think Subhash. Subhash Ramagiri. ఎస్ ఆచార్య. Completed? కంప్లీటెడ్ ఆచార్య. ఓకే, మరి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ రెడీగా ఉంటే రాసిన వాళ్ళు చెక్ చేసుకోవాలి, రాయని వాళ్ళు రాసుకోవాలి. ఓకే ఓకే. నౌ సుభాష్ ఈస్ గోయింగ్ టు టెల్ ద ఆన్సర్. 1 2 3 Excuse me. One minute. Sir, empty set, sir. ఫస్ట్ మీరు మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దు. అక్కడిక్కడ చెప్పినా కానీ మనం టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకోండి మీరు. సుభాష్ సెట్ అనే వర్డ్ యూజ్ చేయి. సెట్ 1 అను, సెట్ 2 అను. అట్లయితే మనం ఇండివిజువల్ సెట్స్ అన్నట్టు తెలిసిపోతుంది. ఎంటీ సెట్, సెట్ 1, ఓకే, సెట్ 2, ఓకే, సెట్ 3, ఓకే, సెట్ 4, ఓకే, సెట్ 1, 2, సెట్ 1, 3, సెట్ 1, 4, సెట్ 2, 3, సెట్ 2, 4, సెట్ 3, 4, సెట్ 1, 2, 3, సెట్ 2, 3, 4, సెట్ 1, 3, 4, ఓకే, సెట్ 1, 2, 3, 4, ఓకే. One more. set 1, You told 2, 15. 4. Yes, 1, 2, 4. 4. Very good. Claps to you. Yes, very nice. I gave a claps to Sir? you. Sir, Subhash, sir, నాకు Yes. డౌట్ సార్. నాకు డౌట్ సార్. చెప్పండి. సార్ Okay, ఇక్కడ చెప్పండి. 1, 2, 1, 3 అని రాసాం కదా, మరి 2, 2 కూడా రాయొచ్చా అని? అవును. లేదు, అయితే 2, 2 మనం సెట్ లో ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకునేటప్పుడు ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ షుడ్ నాట్ బి రిపీట్ అనేటటువంటి ఒక సెంటెన్స్ గుర్తుంచుకోవాలి మనం. అంటే సెట్ లో ఉన్న మూలకాలు రిపీట్ కావద్దు. ఓకే ఓకే సార్. Okay. Now, my dear children, today I would like to tell 2 more points about these subsets. Then I will go to the another topic. Now, how many subsets do you got? 16. 16 subsets. 16 Repeating. Satish garu వచ్చారండి? వచ్చారు సార్. సార్ నాది వాయిస్ రిపీట్ అవుతుంది ఎందుకో. 3 సౌండ్ వస్తుంది. తర్వాత ఏదో బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. అవును, శరణ్య, భార్గవి, వీరన్నపేట. శరణ్య మ్యూట్ లో పెట్టుకోండి, అంటే దూరంగా కూర్చోవాలి. టీవీకి కానీ డిస్టర్బెన్స్ దూరంగా కూర్చోండి. ఓకే. నౌ హౌ మెనీ సబ్సెట్స్ యు రోట్? ఎన్ని ఉపసమితులు రాశారు మీరు? 16. అంటే దానికి ఒక ప్రిన్సిపల్ యూజ్ చేసుకున్నాం కదా. వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్? 2 to the power of 4 n to the power of 4 2 power n. So principle we are using 2 to the power of n. Okay. 2, 4 వచ్చింది. 3, Okay. There was a disconnection.
Okay, children. How many subsets do you got with the principle 2 to the power of n? So in the place of 16 n, we subsets. substituted 16 sir. 16. so 2 to the power of 4 is equal to 16. Now, what is the given set? 8. What is the Eight. set given? 1, A 2, is equals to 1, 3, 4. 1, 3, మనకున్న సబ్సెట్స్ లో 16 సబ్సెట్స్ లో the all the subsets, is there any set which is equal to the given set? Sir, what, sir? Is there any set equal to the given set? Yes, sir. ఇచ్చిన మనకు మనం 16 సబ్సెట్స్ రాసాం కదా, ఆ 16 సబ్సెట్స్ లో ఏదైనా సెట్ లో మనం ఇచ్చిన క్వశ్చన్ లో ఉన్నటువంటి మూలకాలు ఉన్నాయా? Yes, sir. ఒక సెట్ ఉంది కదా, 2, Yes, 3, sir. 4. So except that set, in all the subsets of 16 subsets లో except that equal set, ఆ మిగతా సబ్సెట్స్ అన్నింటినీ ప్రాపర్ సబ్సెట్స్ అంటారు. Children, Yes, sir. Yes, sir. the set is given 1, 2, 3, 4. The set is given 1, 2, 3, 4. You got 16 subsets. The set which is not equal in the subsets, those all not equal subsets are called proper subsets. అంటే ఈక్వల్ గా ఉన్న సెట్ ను కాస్త పక్కకు పెడితే నంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి చెప్పండి ఒకసారి. 15, sir. ప్రాపర్ సబ్సెట్స్ 15 proper subsets. Sir, 15. తెలుగులో మనం వాటిని ఏమంటారు అంటే శుద్ధోపసమితులు అంటాం. శుద్ధోపసమితులు. చెప్పండి సార్. ఏవైతే ఉపసమితులు ఉపసమితులలో ఉన్నటువంటి అన్ని సబ్సెట్స్ లలో ఒక సబ్సెట్స్ ఈక్వల్ గా ఉంటుంది, ఏం ఎలిమెంట్స్ ఉన్నటువంటిది ఉంటుంది. ఆ సెట్ ను కాస్త పక్కకు పెట్టి మిగతా సబ్సెట్స్ అన్నింటిని మనం ఏమంటామంటే శుద్ధోపసమితులు అంటాం. ఓకే, నౌ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యూ ప్రాపర్ సబ్సెట్స్ అనేటటువంటి వాటిని అన్నింటినీ మనం సబ్సెట్ సింబల్ ద్వారా చూపిస్తాం. ఒకవేళ ఈ సబ్సెట్స్ లో ఉన్న మూలకాలు, ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఏ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ వన్ న్యూ సెట్, దిస్ సెట్ ఏ is called a set which is denoted by subset or equal to అని కూడా చూపిస్తారు. మనకు టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి, పేజ్ నెంబర్ 35. all of you look into the text book, page number 35. Page number 35. ఇక్కడ కింద సబ్సెట్స్ పారాగ్రాఫ్ రాస్తారు చూడండి. నౌ 1 2 3 1 2 1 3 ఇచ్చినటువంటి దాని పారాగ్రాఫ్ కింద ఒక సెంటెన్స్ దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ, present, హైలైటర్ కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు హైలైట్ చేస్తూ ఉండాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కిందకి అడుగుతూ ఉంటాడు వీటన్నిటిని. ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ప్రెసెంట్ ఇన్ బి, then A is said to be subset of B denoted by A is subset or equal to B అని చెప్పాడు. అంటే అక్కడ ఈక్వల్ టు సింబల్ ఇచ్చారు చూడండి. అంటే అన్ని పాసిబుల్ సబ్సెట్స్ ఉంటాయి ప్లస్ ఈక్వల్ సబ్సెట్ కూడా ఉంటుంది దాంట్లో. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ దాన్ని మాత్రం ఉపసమితులు అని అంటాం. ఆ ఉపసమితులలో ఈక్వల్ గా ఉన్న ఉపసమితి కూడా ఉండొచ్చు. In subsets there may be equal subset also, but in proper subsets there should not be equal subset. Note down the definition of proper subset. Note down the definition of proper subset. Akil Palamuru sound వస్తుంది బాబు. Are you ready to copy? Yes sir. yes sir. If you want, you can also see page number 36.
Just I am giving in my words. Note down. If all the subsets, please cut that if, start the sentence from all the subsets of the given set, all the subsets of the given set except EXCEPT, except itself are called proper subsets, of given set. నిహారిక పేజ్ నెంబర్ sir. 36 లో ఉందమ్మా, చూడు ఒకసారి. తెలుగు శుద్ధోపసమితికి నేను నిర్వచనం చెప్పాను. అంటే సమితి యొక్క అన్ని ఉపసమితులు ఈక్వల్ గా ఉన్న సమితి కాకుండా మిగతా ఉపసమితులన్నీ శుద్ధోపసమితులు అవుతాయి. సమానంగా ఉన్న సమితి కాకుండా మిగతా ఉపసమితులన్నీ శుద్ధోపసమితులు అవుతాయి. ఓకేనా? Okay, sir. Can anybody will repeat the definition? If all the subset of the given set, all the subsets of Excuse me, I will call the name because hoping or not, Shiva, I think Tadakapalli. Sorry, this is what Shiva is missing. Rishik Rao చెప్పమన్నాను సార్. Rakesh, make it fast. I will go to the next topic. Otherwise, tomorrow it is Sunday. Again, you will not have the class. So you should have some work. Satish Kumar. ఆచార్య నేను. Okay. Sorry. Lakshman. రికీష్ కుమార్ అడగండి. వీళ్ళు చాలా మంది వీడియో. ఓకే, భార్గవి చెప్పమ్మా. ఇప్పుడు రాసుకున్న డెఫినేషన్ చెప్పు. In all the subsets of the given set except in itself are called proper subsets of given set. ఎక్సెప్ట్, అది యాక్సెప్ట్ కాదు. EXCEPT ఎక్సెప్ట్ రాయండి. స్టార్టింగ్ డెఫినేషన్ ఇఫ్ పెట్టకండి. ఇక ఆల్ ద సబ్సెట్స్, స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేయండి? ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ద గివెన్ సెట్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్స్. ఓకేనా? ప్రాపర్ సబ్సెట్స్ ఏమో మనం ఇంతకు ముందు సబ్సెట్ సింబల్ చూపించాం, సబ్సెట్ ద్వారా చూపిస్తాము. ఇఫ్ ఆ ఈక్వల్ గా ఉన్న సబ్సెట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనుకోండి, సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు, అంటే సబ్సెట్ సింబల్ రాసి కింద ఒక గీత పెడతాం అన్నట్టు. సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు లాగా యూజ్ చేస్తాం. ఓకే. ఓకే, నౌ this is about the subsets topic. There are some other topics which are deleted from previous set. Power set అనేటటువంటిది ఒకటి ఉంటుంది. I am giving some additional information. Power set of the given set is nothing but if a set consists of all the subsets of the given set is called power set. P of A అని రాస్తాం. ఇప్పుడు సెట్ A ఇచ్చాను అనుకోండి, సెట్ One second repeat, sir. Please, sir, 1 second repeat. Note down. Set A, capital A. Set A is non-empty set. Set A is non-empty set, comma, a set consisting of all the subsets of A, a set consisting of all the subsets of A
is called power set of A. Power set of A. సార్ తెలుగులో చెప్పండి ఒకసారి. తెలుగు వర్డ్ దత్తువాచార్య. పవర్ సెట్ ది అంటే దీంట్లో ఉపసమితులన్నీ ఇంకొక కొత్త సమితిలో ఉంటాయి అన్నమాట. ఘాత సమితి. దత్తువాచార్య. ఘాత సమితి. ఘాత సమితి. Okay. So it is denoted by P of A, capital P bracket start capital A. It is denoted by P of A. అంటే దీని ఆన్సర్ ఎలా వస్తుంది? సబ్సెట్స్ రాస్తాము. ఈ సబ్సెట్స్ అన్నింటినీ మళ్ళీ ఒక కొత్త సెట్ లో రాస్తాం అన్నట్టు బ్రాసెస్ పెట్టేసేసి. మీరు జస్ట్ గుర్తుంచుకోండి. ఉపసమితిని మూలకాలుగా కలిగిన సమితిని ఘాత సమితి. నిహారిక, సార్ ఉపసమితులను మూలకాలుగా దీని ఘాత సమితి అంటారు. థ్యాంక్ యూ ఆచార్య. ఓకే ఓకే చిల్డ్రన్. కానీ మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు మీకు ఈ టాపిక్ లేదు. అయితే పిల్లలందరూ ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారు, మనం ఉపసమితులు రాసేటప్పుడు ఒక కొత్త సమితిలో రాస్తున్నారు. ఏమీ చేయొద్దు, ఇండివిజువల్ గా వాటిని గాలిలో వదిలేయాలి. మనం అంటే నల్ సెట్ రాయాలి, కామా పెట్టాలి, సెట్ ఏ రాయాలి, కామా, సెట్ 1, సెట్ 2, సెట్ 3 అలా ఇండివిజువల్ గానే రాయాలి. దానికి ఏమి బ్రాకెట్స్ అంటే బయట పెట్టొద్దు, ఇండివిజువల్ బ్రాకెట్స్ మాత్రం పెట్టాలి. ఓకేనా? ఉపసమితులు. Okay children, now today I am going to start the new topic. When you are starting the mathematics, from where you will start? In LKG, UKG, what you will learn mathematics? Numbers, sir. Additions. Numbers, you will study the numbers slowly coming to UKG. Additions. Ascending order, descending order. No, not additions. First you will do the comparison. Which is smaller, which is greater, and ascending order, descending order. And also slowly you will go to the topic addition, subtraction, multiplication, division. అంటే మనకు మ్యాథమెటిక్స్ కావాల్సినటువంటి బేసిక్ ఫస్ట్ 1 to 3 నేర్చుకున్నాం. అలానే సెట్స్ లో కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. అంటే వాట్ ఈస్ ఎ సెట్ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెట్స్ అండ్ వాట్ ఈస్ ద సబ్సెట్ అనేటటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. సో సెట్స్ లో మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నట్టుగా ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉండదు. వాటిని వేరే విధంగా మార్చి కొత్తగా నేర్చుకుంటాం మనం ఇక్కడ. చిల్డ్రన్, are you listening? Okay, sir. Yes, listening, sir. Yes, sir. We are studying the mathematics. When we are studying the mathematics, with the given numbers, we used to do the 4 operations: addition, subtraction, multiplication, division. But in sets, we are not going to do like 1 plus 1, 2, 5 plus 6, 11, not like that. We are going to use another procedure and another way. For that, I used to take some examples. నేను చిన్నగా కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను, వాటికి మీరు ఆన్సర్ చేయండి. I can say our Saraswati Vidyapeetham schools only. I can proudly say that our Saraswati Vidyapeetham schools only conducting every year science fairs as well as Khelkut. If you compare, yes, I can proudly say that no other school is conducting every science fairs or Khelkut. Just they will conduct only sports day for 2 days, but
We are the lucky fellows. We will have the Harirat every day, as well as Vibhag level, Sambhag level, Vibhag level, and Pranta Sthai, Kshetra Sthai, Akhila Bharata Sthai. So like this, all the stages you know very well. So with that example only, I will go. Now, some of your friends, how many of you are sports persons in this group? ఎంతమంది గేమ్స్ ఆడతారు ఇందులో ఉన్న వాళ్ళు? ఏతండి కూర్చున్న దగ్గరే గేమ్స్ ఆడతామన్న వాళ్ళందరూ ఎవరు ఆడరా? నోబడి ప్లేస్ ద గేమ్స్. మరి చేయతండి నాకు కనిపించట్లేదండి, ఒక సౌమ్య కనిపించింది. ఎత్తాం సార్, చూడండి. ఎత్తినాం సార్, చూడండి సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. టూ హ్యాండ్స్ ఎత్తిన వాళ్ళు, సింగిల్ హ్యాండ్ ఎత్తిన వాళ్ళు నేను అర్థం చేసుకుంటాను. టూ హ్యాండ్స్ ఎత్తిన వాళ్ళందరూ కబడ్డీ ఖోఖో ఆడతారు. సింగిల్ హ్యాండ్ ఎత్తిన వాళ్ళు మాత్రం ఓన్లీ ఖోఖో లేదా కబడ్డీ ఆడతారు. Yes or no? Yes sir. Yes sir. There are some children, sir, I have 5 fingers. I used to play in athletics also అంటారు. నాకు తెలుసు ఆ విషయం. సార్ అయితే మేము అన్ని లేపాలి సార్, అన్ని ఫింగర్స్. Okay. Now come to the topic. There is a kabaddi team of how many members? చెప్పండి. kabaddi team లో ఎంత మంది ఉంటారు? 7 main players are 7 members. 10. Actually, some other competitions in other schools, they used to give the chance to participate any 2 games and any 3 athletics. I think in our schools we are giving to get all the members chance. For getting chance to all the members, we are giving chance. Everyone should participate in any one game only, we are telling. Yes or no? Yes. Now, for example, Niharika, she used to play అమ్మాయి కబడ్డీ ఆడుతుంది, ఖోఖో ఆడుతుంది. Okay. Now Tejaswini Yadav, she used to play only kabaddi. ఇలా నేను కబడ్డీ టీమ్ ను, ఖోఖో టీమ్ ను ఒక గ్రూప్, ఒక సెట్ గా అన్నాను. సెట్ A is the kabaddi players, set B is the ఖోఖో players. Is there any chance of getting in the both sets any common members? Yes sir. Yes sir. అయితే రాసుకుందాం, మనం ఏమని రాసుకుందాం అంటే సెట్ A ని 1 2 3 4 5 6 7 అని ప్లేయర్ నేమ్స్ 1 2 3 4 5 6 7 అని ఇస్తున్నాను నేను. అండ్ సెట్ B is 5 6 7 8 9 10 11 12 13. Like that. Coco players are how many members? Coco, how many members? 1 13 main players 9 members. 9 members. Okay. Now, okay, listen carefully. Set A is the kabaddi players. Their names are 1 2 3 4 5 6 7. Set B is Coco players. Those Coco players, kabaddi players are coming in the Coco players also. Those are 5 6 7, 3 members, and remaining 6 members will come 8 9 10 11 12 13. Do you understand? Yes sir. Okay. ఇప్పుడు మన స్కూల్ నుంచి కబడ్డీ టీమ్ ను, ఖోఖో టీమ్ ను ప్రాంత స్థాయికి పంపిస్తున్నాం. We are sending the both teams, kabaddi team and khokho team. How many students will go to the pranta sthai from our school? I raised one question to you. నేను క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్ లాగా లేదా? 13 members sir. 13 members sir. 13 కూర్చున్నా గానీ గుర్తుకొచ్చినట్టుంది. ఓకే సార్, యాక్చువల్లీ ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా 13 మెంబర్స్. 13 మెంబర్స్. 13. సార్, ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా ఉంటారు కదా సార్. ఎక్స్ట్రా ప్లేయర్స్ వాళ్ళను స్కూల్లోనే ఉంచుదాం, వాళ్ళకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్ ఇచ్చేద్దాం డైరెక్ట్ గా. ఓకేనా? సరే,
ఇప్పుడు టోటల్ గా ప్రాంత స్థాయికి మన స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? 13 members. 13 members. 16 sir. ఆన్సర్ సార్. 16 sir. 13 sir. 16 sir. 16 sir. ఒక్క నిమిషం. గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు. నేను మన స్కూల్ నుంచి జీప్ కట్టి పంపించాలి, తుఫాన్ కట్టాలి కదా, వెహికల్ కట్టాలి కదా, వాళ్ళని పంపించాలంటే స్కూల్ బస్ అవసరం లేదు కదా. మరి ఎంత హౌ మెనీ మెంబర్స్ విల్ కమ్? 16 members. 16 members sir. అంటున్నారు. 13 sir. 13 sir. 13 members. 13 sir. ఇప్పుడు నేను ఏ వెహికల్ మాట్లాడాలో తెలియట్లేదు, మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. Sir 9 plus 7 16 కదా sir. కదా? 5 6 7 కబడ్డీలో ఉంది, ఖోఖోలో కూడా ఉంది సార్. కామన్ ప్లేయర్స్ 2 గేమ్స్ ఆడుతారు, అందుకే 13 members అవుతారు. అవునా? ఎవరా 3 మెంబర్స్? 5 6 7 5 6 7 అంట రెండిట్లలో ఆడుతున్నారంట. కాబట్టి కెన్ యూ సీ ద స్క్రీన్? yes sir. కబడ్డీ Kabaddi players I am calling with A. Please all of you note down. 1, 2, 3, 4, 5, 6, 7. Just I am taking only main players. Somebody asked sir, extra players. Extra players are at school only. Somebody are keeping circles. Why? You don't like this? ఎవరది సర్కిల్స్ పెడుతున్నారు? ఓకే, ఖోఖో ప్లేయర్స్ ఎవరెవరు వెళ్తున్నారు? 5 6 7 8 5 6 7 8 9 10 11 12 13. చెప్పాలి, మీరే చెప్పాలి. ఖోఖో ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? 5 పరిగెత్తే వాళ్ళు, కూర్చున్న వాళ్ళు, వాళ్ళందరినీ కౌంట్ చేసి 5 6 9 7 9 9 10 11 12 13. Okay. Now I am asking, how many members are going to the Pranta Sthai Khel Kood for this Kabaddi? 13 ఇక్కడ చూడండి 9 మెంబర్స్ అని చెప్పారు, ఇక్కడ 7 మెంబర్స్ అని చెప్పారు కదా. You told set A is consisting of 7 elements, set B is consisting of 9 elements. But this 5 6 7 can observe here, this 5 6 7 are repeating in the ఖోఖో also. అలా అని చెప్పేసి వాళ్ళని జిరాక్స్ తీసి పంపిస్తామా మనము? no sir. వాళ్ళనైతే జిరాక్స్ తీసి పంపించాం కదా. No sir. వాళ్ళే కబడ్డీ ఆడిన తర్వాత ఖోఖో ఆడతారు. సో దేర్ ఫోర్ టోటల్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ గోయింగ్? 13 members. సో members వస్తారు కదా. Now whatever I am doing this exercise, whatever I am doing this activity in our mathematics, we are making clear these all sets. Otherwise I can call set A and set B, we are taking all together elements. So therefore it is called as the A union B. What it is called? A union B. That means we are taking the union of two sets. We are taking union of two sets. A union B is equal to, then in this set which elements will come? 5 6 7. 1 5, 6, 2 3 4 5 6 7. This is one set. Union. Okay, I will write that both sets. Control C.
Five comma 6 comma 7 comma 8 comma 9 comma 9, 10, 11, 11, 12, 13. 13. Nobody are disturbing. Children, do you, you are not getting disturbance anything? Yes, sir. Yes, Then why sir. it మీ is వాయిస్ going like that? మీ వాయిస్ రిపీట్ అవుతుంది. Not మీ my వాయిస్ రిపీట్ voice, not అవుతుంది. my voice. Other disturbance is also coming. Yes, sir. Yes, sir. Okay. Now new set is going to form. In that new set, what elements will come? Can you say? 1, 1, 2, 3, 4, 5, 6, 7, 5, 6, 7, 11, 11, 12, Shall I 13. repeat? 11, 12, 13. Shall I repeat that 5, 6, 7 again? 10, 10, 11, No, 12, sir. 13. No, sir. No, sir. No. You should not No repeat need, them. sir. 9, 10. Up to that. 1, 2, 3, Now, 8, 9, this is called the topic I am going to discuss here. Union of sets. Okay, children. Chudandi, let us have one discussion. Then it will be confirmed. I can say there is no need of repeating once again. Like that, we have to discuss. Children, in the set A union B, A union B is also one new set or not? Yes. Yes, A union B is also one new set. Now that A union B, set A union B consisting of, it is containing the elements of set A. Yes or no? ఆచి Or తెలుగులో set B. చెప్పరా I'm ఒకసారి? not using the word and. Sir, Set once A- again say, sir. Vinandi, listen. The elements of the set A union B are either from the set A or from the set B or from the both. Or from the both. సెట్ ని ఏమని చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, నేను ఒక సెంటెన్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను ఆపోజిట్ సెంటెన్స్ చెప్తాను చూడండి. ఏ యూనియన్ బి, డోంట్ రైట్, ఏ యూనియన్ బి ఈస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ అండ్ బి అంటే సెట్ ఏ లో ఉన్నవి బి లో ఉన్నవి కలుపుకొని, అంటే సెట్ ఏ లో బి లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏవి? 5, 6, 7 కదా. 7. ఈ ఆన్సర్ ఏమొస్తుంది? ఓన్లీ 5, 6, 7 వస్తుంది. అవునా కదా? అంటే అండ్ కు ఆర్ కు చాలా తేడా ఉంది. ఏ అండ్ అండ్ ఓఆర్ ఆర్ కు చాలా తేడా ఉంటుంది. కాబట్టి నిహారిక, దిస్ ఈస్ తెలుగు మీడియం వాళ్ళు సమితుల సమ్మేళనం అంటాము. సమితుల సమ్మేళనం ఏ యూనియన్ బి. ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా నేర్చుకున్నాము. ఇక్కడ వింటున్నటువంటిది అర్థమవుతుందా తెలుగు మీడియం వాళ్ళకి? అర్థమవుతుంది సార్. దాని తర్వాత మళ్ళొకసారి ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి నా పీరియడ్ అయిపోగానే ఒకసారి టెక్స్ట్ బుక్ తీసుకుని మళ్ళీ ఒకసారి చదివారనుకోండి, మీ మైండ్ లో కూర్చుని పోతుంది. యు ఆర్ ద లక్కీ ఫెలోస్. వై? బికాస్ యు ఆర్ లెర్నింగ్ బోత్. బట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ ఓన్లీ ఇంగ్లీష్. దే డోంట్ నో వాట్ ఈస్ Telugu. Yes, but here they are also learning what is union of sets. Okay, let us write the definition of union of sets. All of you copy. You can keep the heading union of sets. The set A union B contains the elements. Can you see the screen whatever I am typing here? Yes, sir. Yes, sir. At the same time I am dictating also. The set A union B contains the elements of set A or
R. Set B. Set A or set B or both or from both sets. I can use the word from or from both sets. Okay. Now Yeah. example, you can copy this. A is equal to 1, 2, 3, 4, 5, 6, 7. Come on, copy it. Set A is 1, 2, 3, 4, 5, 6, 7. Set B is 7, 8, 9, 10, 11, 12, set B is 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Always remember there should be comma between the elements. Otherwise, Sir, its meaning will get changed. Yes. sir, ఒకవేళ ఒకటే సెట్ ఉంటే ఏం చేయాలి? Now copy. Pardon, అంటే pardon. ఇప్పుడు ఓన్లీ వన్ సెట్ ఉందనుకో ఎలా సార్? I think you are asking if it is A, question is asked A union A. Am I correct? సార్ ఇప్పుడు ఒకటే సెట్ ఉంటే Then ఈ you write యూనియన్ set A union A is equal to యూనియన్ అంటే మనం okay. ఏదాన్ని యూనియన్ చేయాలనుకున్నామో దాన్ని యూనియన్ చేయి. సెట్ A union A is equal to what is the answer? Can you say? 7, 8, Again you 9. will get the set A only. అదే అంటే సెట్ A అనే కదా. Yes sir. Set A union A is equal to A. Set A. Very good. Whatever doubt you asked, that is one principle in our sets. మనకు నంబర్స్ లో క్లోజర్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో, మనకు నంబర్స్ లో క్లోజర్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో, ఇక్కడ A union A is equal to A. Here we call the మంజాల జాహ్నవి మంచిర్యాల. Okay, can you see the screen? No sir. Have you finished A union B? Yes sir. Yes sir. Yes sir. Okay. ఇప్పుడు ఎవరు క్వశ్చన్ రేంజ్ చేశారు? వెరీ గుడ్ క్వశ్చన్. అరుణ సార్. When you raised the question, I am also getting interest. నేను కూడా ఒక ఇంట్రెస్ట్, నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. చెప్తారా ఆన్సర్? We will try our best sir. A union one second, where is that? Now what is your answer for this question? A union null set is equal to dash. A. A sir. A sir. ఏ సార్ A. ఎందుకు ఏ వస్తుంది? నల్ సెట్ లోని ఏది ఏది వస్తుంది. ఏది ఉండదు. నల్ సెట్ అంటే నో ఎలిమెంట్స్ కంటైన్ కదా. నో ఎలిమెంట్స్ కంటైన్. కాబట్టి మీరు ఇప్పుడు ఎప్పుడు కానీ ఏ యూనియన్ ఏ గానీ, ఏ యూనియన్ బి గానీ, ఏ యూనియన్ నల్ సెట్ గానీ, దిస్ ఇస్ ఆల్సో వన్ సెట్. దీని children, can you see the screen? Navya? నో సార్. Yes sir. Yes sir. What do you understand? What topic you learned today? యూనియన్ ఆఫ్ సెట్స్. మిత్రుల సమ్మేళనం. Union of sets.
Samitu, Samyal now. Very good. సార్ మీరు ఏ యూనియన్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఏ అన్నారు కదా సార్. అవును. దాని ప్రిన్సిపల్ ఏంటి అవును సార్? అన్నాను. అదొక ప్రిన్సిపల్ అన్నారు కదా, ప్రిన్సిపల్ ఏంటి సార్? దాని ప్రిన్సిపల్స్ అన్ని లాస్ట్ చెప్తాను. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ ఐడెంపోటెంట్. ఐడెంపోటెంట్ లా అంటాం. ఐడెంపోటెంట్ లా అంటాం. ఓకే, నేను లాస్ట్ కి ఒక లిస్ట్ ఇస్తాను మీకు, దాన్ని కాపీ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేయలేడు. జస్ట్ he introduced all the topics but he did not mention the names. Okay, I will ask one more question. A is subset of B, then A union B is equal to dash. I am not giving any elements. Can you try? Yes sir, answer is B. Sir, A B. AB, B sir. sir B. Answer is B sir. B sir. B sir. B. very good. Very B good. sir, B. A B. But only 2 letters you are using. That's very happy. Either A or B. But which is correct? B sir. B sir. Why it is B? Why it is B? Sir, A is a because subset A of is subset of B. అవును, అది ఇచ్చాను. మళ్ళీ మీరు They are given that A is a subset of B, sir. That in that sentence, the elements in A is also containing in the B. subset B. So here very B is good. the That universal set. explanation you have to write. మీరు ఒకటి గుర్తించండి, నేను ఎన్నిసార్లు క్వశ్చన్ బి ఎందుకు అని అడిగినప్పుడల్లా మీరు ఏం చెప్పొద్దు, ఏ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పొద్దు. ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాను కదా. మరి ఏం చేయాలి సార్ అంటే, దట్ ఎక్స్ప్లెనేషన్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ద 1 mark క్వశ్చన్స్. మెయిన్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్ దట్. వై అని అంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. నో, ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ బి. అంటే మనం యూనియన్ చేస్తే ఏలో ఉన్నాయని బిలో ఉన్నాయి కాబట్టి బి మాత్రమే వస్తుంది ఆన్సర్. ఎస్ ఆర్ నో? ఒకవేళ నేను బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి, బి ఈజ్ subset of A, then A union B is equal to A sir. very good. Okay, now this is the topic about the union. I will take the Venn diagrams. These all topics as the sets we can also express with the diagrams. Those are called as the Venn diagrams. John Venn is a mathematician. John Euler. These 2 mathematicians developed the Venn diagrams. To give the honor to the mathematician, we are calling that diagrams as the Venn diagrams. Venn చిత్రాల ద్వారా కూడా మనము ఈ సెట్స్ ని చూయించవచ్చు. దాన్ని తర్వాత చూసుకుందాం మనము. Now I am going to the same question I am going to ask. Can you, I will copy this, then just I will change the names afterwards. Okay, give me chance to copy these. Okay, Control C and copy the same. How to copy? What is the command? What is the command for copying? Control C. What is the command for the pasting? Control V. Very good. Control V. Now tell me, now actually we kept the condition from every school, every student should play in 1 game only. Every student should play in 1 game only. Without looking that notice, సూచన పత్రం చూడకుండా మనం ఏం చేసాము, కబడ్డీ ఖోఖో ఆడే వాళ్ళు కొంతమంది కామన్ మెంబర్స్ ని పంపించాం ప్రాంత స్థాయికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళను 2 గేమ్స్ ఆడనిస్తారా? No. Once again I will repeat. ప్రాంత స్థాయిలో ఖేల్కు జరుగుతున్నప్పుడు అక్కడ నుంచి మనకు ఒక సూచన పత్రం వస్తుంది స్కూల్ కి. ఏమని నోటీస్ వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. గేమ్స్ లో కబడ్డీ ప్రతి స్టూడెంట్ ఒకే గేమ్ ఆడాలి అనేటటువంటి కండిషన్ పెట్టారు. అక్కడ ఏం చేసాము, పిఈటి సార్ ఆ కండిషన్ చూడకుండా
ఒక 3 మెంబర్స్ ని బోత్ గేమ్స్ ఆడేటి వాళ్ళని పంపించాడు. ఇప్పుడు మన స్కూల్ నుంచి వెళ్ళినటువంటి 2 టీమ్స్ కబడ్డీ అండ్ ఖోఖో, డూ దే ప్లే బోత్ గేమ్స్? No, sir. ఏం జరుగుతుంది, ఏమైతే చెప్పండి? 2 గేమ్లు ఆడనివ్వరా, లేకపోతే ఏదైనా ఒక గేమ్ ఆడనిస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఒక గేమ్ ఆడనిస్తారు. ఎవరు చేసుట్లా ఇంకొక గేమ్ మిస్ అయింది మనకు? Don't blame the PT sir. The students, 3 students are playing both games. Okay. Who are the members playing in both games? 5, 6, 7. 5, 6, 7. అంటే ఈ 2 సెట్లలో ఉన్నటువంటి ఉమ్మడి మూలకాలు ఏంటి? కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 5, 6, 7. So we are going to make a new set by telling the intersection of sets. Ante we are going to take only the common elements in the given set. It is called intersection of sets. Intersection of sets. Okay, first I will write the example only. This we will write reverse U. One second, don't copy anything. After my copy pasting, because all symbols I copied here once. Now I am asking that what are the common elements I am asking. So this is denoted by the reverse U. ఆ U అనే సింబల్ ని రివర్స్ గా పెట్టాలి మనం. ఎవరు ఆరో మార్క్స్ పెడుతున్నారు? వెరీ గుడ్. అంటే క్లాస్ ఇంట్రెస్ట్ లేదనమాట వాళ్ళకి. చెప్పండి మరి, డ్రాయింగ్ క్లాస్ చేద్దాం మరి, మ్యాథ్స్ క్లాస్ ని కాస్త. సో దిస్ ఇంటర్సెక్షన్ వి విల్ షో విత్ ద సింబల్ రివర్స్ U. ఆ ఇంటర్సెక్షన్ లో ఏ ఎలిమెంట్స్ వస్తాయి చెప్పండి? ఎవరు నో అని రాస్తున్నారు? వెరీ గుడ్. 5, 6, 7. 5, 6, 7. వీళ్ళు చేయడం వల్ల మనకు 2 గేమ్లు ఆడలేకపోతున్నాం. సో హూ ఆర్ దట్ కామన్ మెంబర్స్? 5, 6, 7. అంటే ఒకసారి గమనించండి, ఇంటర్సెక్షన్ లో ఏం ఎలిమెంట్స్ వస్తాయి చెప్పండి నాకు ఇప్పుడు? కామన్ ఎలిమెంట్స్. Yes, we have to tell a new set, a set A intersection B, set A intersection B contains the elements of set A and set B. That's all. What is the definition of the intersection? Stop writing. క్లాస్ స్టాప్ చేయాలా? 9:30 అయిందని గుర్తు చేస్తున్నారా మీరు? బోర్డు పైన రాయడం ఆపేస్తున్నా క్లాస్ మరి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి. వెరీ బ్యాడ్ సార్. సతీష్ గారు రైట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకు తెలుగులో చెప్పండి సార్ అని చెప్తున్నారు. తెలుగు మీడియం తెలుగు చెప్పడం అనే కాదు, రబ్ చేయండి. తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే రాశారో రబ్ చేయండి. వెయిట్ సార్. ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే సమితుల ఛేదనం అంటారు. సమితుల ఛేదనం అంటారు. Spurti, start your video. Okay. The students who are playing both games will come in the new set, that is intersection B. సమితి ఛేదనంలో ఏ మూలకాలు వస్తాయంటే, మనం ఎన్నైతే సమితిలో ఇంటర్సెక్షన్ ఛేదనం చేస్తున్నామో ఆ అన్ని సమితులలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ని తీసుకోవాలి, ఉమ్మడి మూలకు తీసుకోవాలి.
Do you understand? Yes, sir. నాకు ఇప్పుడు వీటి ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం క్వశ్చన్స్ రేజ్ చేశాం కదా, అదే క్వశ్చన్స్ నేను ఇప్పుడు అడుగుతాను ఇక్కడ. స్క్రీన్ అవపడతలేదు సార్, స్క్రీన్ కనబడతలేదు. కనబడుతుంది సార్. స్క్రీన్ కనిపిస్తుంది, కనబడకపోవడమేని. కనబడతలేదు సార్. సార్ కనబడతలేదు సార్. కనబడతలేదు సార్. ఓకే ఓకే వెయిట్ చూడండి, వస్తుంది ఇప్పుడు వస్తుంది చూడండి. అంత వెయిట్ చేయాలి. కాలేదు సార్. సతీష్ గారు, స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తలేదు ఆచార్య, కనిపిస్తలేదు. చూసి పిలుపుతా. ఓకే, ఆల్రెడీ ఇట్ ఇస్ స్క్రీన్. ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి. Now answer these questions. Have you copied this? Same question, I changed the symbol, but answer is all changed. Sir, Sir, A is subset of B. So I'll Then change. A intersection B is A. Okay. Now all of you look at this question. What is the answer of A intersection A? A, sir. A, sir. A intersection A. I think Niharika, తెలుగు మీడియం లో కూడా ఏ ఇంటర్సెక్షన్ ఏ అనే చదువుతాం. ఏ ఛేదనం ఏ అని ఎవరు చదవరు, దాన్ని ఏ ఇంటర్సెక్షన్ ఏ అని చదువుతారు. ఏ ఇంటర్సెక్షన్ ఏ is equal. Now what is the answer of A intersection null set? A, sir. A, sir. Null. ఆలోచించండి. Sir, null sir. There is no common element, sir. సెట్ ఏ లో, సెట్ నల్ సెట్ లో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటాయా? ఉండదు సార్. No, sir. No. కాబట్టి నల్ సెట్ అవుతుంది అది. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చెప్పండి. A is subset of B, then A sir. వెరీ గుడ్. ఎందుకంటే A లో ఉన్నవన్నీ B లో ఉంటాయి కాబట్టి ఏ సెట్ కామన్ ఉంటుంది. Now Yes. B is subset of A, then A intersection B is equal to B sir. B, sir. B, sir. very good. Very good. Just I will give the only one more point. Actually, we have different sets also, but it's almost you are tired. Just I am giving the set builder form. All of you copy in the unions. Union lo రాసుకోండి ఒకసారి మీరు, లేకపోతే కింద రాసుకోండి, నో ప్రాబ్లం. Set builder form of A union B is equal to, అనిపిస్తుందా? X is such that X belongs to A. I will copy belongs to symbol. 1 second children, I will copy this belongs to symbol. రాసుకోండి. సమితి నిర్మాణ రూపం ఏ యూనియన్ బి యొక్క సమితి నిర్మాణ రూపం వస్తుంటే that X belongs to A, or X belongs to B, or X belongs to both.
Have you got it? ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లలో అడుగుతూ ఉంటాడు, ఏమంటాడు, సెట్ బిల్డర్ ఫామ్ చెప్పండి అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఒకవేళ ఇక్కడ P యూనియన్ Q ఉంది అనుకోండి, కెన్ యూ సే వాట్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ P యూనియన్ Q? X belongs to P or X belongs to Q or X belongs to both or X belongs to both P and Q. Very good, very good. Now can you say the set builder form of A intersection B? సమితుల ఛేదనం యొక్క సమితి నిర్మాణ రూపం చెప్పగలుగుతారా? X belongs to the both sets A B. Yes, దాన్ని ఏమని రాయాలి అని అంటే and అనే వర్డ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ A intersection B is equal to X is such that X belongs to A and అనే వర్డ్ యూజ్ చేయాలి ఇక్కడ. and X belongs to B, ఇక ఇది R అవసరం లేదు. ఓకే చిల్డ్రన్, వీటికి వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఇంకొక టాపిక్ ఏంటి అని అంటే మనకు డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఒకటి ఉంటుంది, డిస్జాయింట్ సెట్స్ ఒకటి ఉంటుంది. నేను ఒక ఆన్సర్ అడుగుతాను, క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తారా? డోంట్ థింక్ సార్ ఇస్ నాట్ కంప్లీటింగ్ ద టాపిక్ అనుకోకండి, ఎందుకంటే దీనికి రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్ ఇప్పుడే అడిగితే మీకు అర్థమవుతుంది, దాన్ని గుర్తుంచుకుంటారు. ఓకే సార్. ఓకే సార్. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. లెట్ మీ సీ హూ విల్ సే ఫస్ట్. సెట్స్ A and B are non-empty sets. Also they have no common elements. Then A intersection B is equal to dash. Null set sir. Null set sir. Null set sir. అవునా? ఎందుకు null set Because వస్తుంది? there is no common ఎలిమెంట్స్ ఉండవు అండ్ కామన్ ఎలిమెంట్స్ కూడా లేవు. అంటే ఒక సెట్ లో ఎనిమల్స్ ఉన్నాయి, ఒక సెట్ లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇస్ దేర్ ఎనీ కామన్ ఎలిమెంట్స్? No sir. నో సార్. నో సార్. సెట్ లో ఎనిమల్స్ ఉన్నాయి, సెట్ ఏ లో ఎనిమల్స్ ఉన్నాయి, సెట్ బి లో ఫ్లవర్స్ ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ ద ఏ ఇంటర్సెక్షన్ బి? Null set. Null set. Null set. When there are no common two sets, those sets are called disjoint sets. వాటిని ఏమంటామంటే here sets A and B are called disjoint sets. ఏమంటాం వాటిని మనము? disjoint sets అంటాం. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. సమతులు. yes very nice థ్యాంక్ యూ. వియుక్త సమతులు అంటాం. పిల్లలు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూస్తే మీకు హోంవర్క్ ఇస్తాను నేను. I hope all of you have finished page number 36 and 37. Yes sir. పేజ్ నెంబర్ 36, 37 కంప్లీట్ చేశారు కదా? Yes sir. వెన్ డయాగ్రామ్స్ నేను ఇవి అయిన తర్వాత చెప్తాను. యాక్చువల్గా వీటితో పాటు చెప్పాలి, కానీ మనం ఈ ఆన్లైన్ క్లాస్ లో కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే నోట్ డౌన్, రీడ్ HW, read page numbers 38, 39, 40 and 10 page number 40. Do this
Try this. Okay na? Will you? Yes, sir. Tell the topic name. Yes, sir. Yes, sir. Anna, entra? Tell the topic name, sir. sir. Which టాపిక్ topic? నేమ్ చెప్పండి ఆచార్య. ఆ పేజ్ topic? నెంబర్ చెప్పారు కదా, కొద్దిగా Topic బుక్స్ name. చేంజ్ ఉంటాయి కదా ఆచార్య. ఓకే, యూనియన్ ఆఫ్ సెట్స్, ఇంటర్సెక్షన్ ఆఫ్ Okay. సెట్స్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అని చెప్పాను. ఓకే ఓకే, బుక్స్ చేంజ్ ఉంటాయి సమితుల కదా ఆచార్య. సమ్మేళనము ఓకేనండి. సమితుల సమ్మేళనము, సమితుల ఛేదనం మీద ఉన్నటువంటి పేజీలోని ప్రాబ్లమ్స్ డూ దిస్, ట్రై దిస్ చేయమన్నాను. అదే విధంగా సండేను మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ 2.2 లో ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం అటెండ్ చేయొచ్చు. ఎక్సర్సైజ్ 2.2 లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్ అండ్ ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం అండ్ సెవెంత్ ప్రాబ్లం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. 1 2 3 4 5 సార్. సెవెంత్ కూడా చేసుకోవచ్చు సార్, డిస్జాయింట్ సెట్స్ గురించి ఇచ్చాడు. 1 2 4 5 7 ఒక సిక్స్త్ తప్ప. సిక్స్త్ అది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఉంది సార్. థర్డ్ ప్రాబ్లము, సిక్స్త్ ప్రాబ్లము. మీరు ఒక ప్రాపర్టీస్ కూడా గుర్తించాలి పిల్లలు. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ వస్తుందా లేదా, అసోసియేటివ్ ప్రాపర్టీ లాగా ఏ యూనియన్ బి ఆఫ్ యూనియన్ సి, ఏ యూనియన్ ఆఫ్ బి యూనియన్ సి, బ్రాకెట్ వేరే వాటికి పెట్టుకొని అవి చెక్ చేస్తూ ఉండాలి. అంటే మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ తీసుకుంటే మనకు ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. ఐ ఫీల్ సో. Yes, sir. ఓవర్ టు సతీష్ సార్. సార్ సతీష్ గారు, ఆచార్య, you can wind up because 9th class time is also getting ready. ఓకే సార్, 1 minute లో కంప్లీట్ చేద్దాం. విషయం ఏంటంటే కొద్దిమంది వీడియో ఆన్ చేయట్లేదు అని చెప్పేసి మెసేజ్ పెట్టే వరకు చేయట్లేదు. టుమారో ఆన్వర్డ్స్ అట్లా రిపీట్ చేయకండి.